SPN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని పోలీస్ స్టేషన్లో గతంలో చెప్పిన విధంగా నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు. ఆలయాలకు సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చలాయించాలని చూసినా దురాక్రమణకు పాల్పడిన ఉమ్మడి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జనసేన సీనియర్ నాయకులు గుట్టా నాగరాజు రాయల్ హెచ్చరించారు. ఈరోజు కీసరపల్లిలో ఎక్కడైతే హైందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి, ఆ వైపున సుమారుగా 65 ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ మనం కేటాయించినాం. 65 ఎకరాల్లో సభాస్థలి కానీ చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని పోలీస్ స్టేషన్లో గతంలో చెప్పిన విధంగా నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాలకు అనుసంధానంగా వీకోట మండలంలో నేరాలను అదుపు చేయడానికి 3 రాష్ట్రాల గోడలలో ఉన్న వీకోట పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, వీకోట సీఐ సోమశేఖర్ రెడ్డి, ఎస్ఐ బాబు, బైరెడ్డిపల్లి ఎస్ఐ పరశురాం సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు ఇతను మార్చేసావా? ఓకే, ఇది వచ్చింది. కేజీఎఫ్ వచ్చి సైబర్ టెంపుల్ రిటర్న్ నెంబర్ కూడా వచ్చేసి ఎంపీడీ ఆఫీస్ మోడల్స్. ఇక్కడ పల్మనేర్ కూడా వచ్చేసి దొడ్డిపల్లి సాయి మాత టెంపుల్ సెట్ మొత్తం టౌన్ అంతా కావాలి. టౌన్ మొత్తం అవుట్స్కట్స్లో 4 పాయింట్స్. నెక్స్ట్ ఇండియా క్యాప్చర్ 100 మీటర్స్ జూమ్ అవుతుంది సార్. మనకు వైఎస్ఆర్ సర్కిల్ అక్కడ కరెక్ట్ ఉండొచ్చు. మధ్యలో వీడియో తీసుకుంటాం. హలో, తెచ్చేయండి పర్లేదు. అంత ఎక్కువ ఉన్నాయా? సార్ ఇది వచ్చి మన కార్నర్ వచ్చి సెంటర్ ఆఫ్ హోల్ ఆప్షన్. ఈ వీధిలో 7 బైకర్స్ టిప్పు సర్కిల్ ఉంది సార్, మసీద్ జంక్షన్ ఉంది సార్, అన్ని పాయింట్స్ ఇక్కడ ఇది క్యాప్చర్
నెక్స్ట్ ఇంకా 4 రోడ్స్కి 4 కెమెరాస్ సార్ ప్లాన్ చేస్తాం సార్ నెక్స్ట్. టోటల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ మనకి PTZతో కవర్ చేసుకుంటే ప్రతి వెహికల్ నెంబర్ కూడా మనం ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం సార్. మసీదు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆంజనేయ స్వామి దాంట్లోనే 8 పెట్టాం సార్. మన స్టేషన్ వరకు 8 కెమెరాస్ పెట్టాం సార్. టిప్పు సర్కిల్ వస్తుంది సార్, అక్కడ పెట్టాము. ఇంతకుముందు 2 ఉంటే ఇప్పుడు 8 వరకు పెట్టాం సార్. నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని జంక్షన్స్ కవర్ అయ్యాయి సార్ ఇప్పుడు విత్ ఇన్ ది టౌన్. పేర్లు కూడా పెట్టేశారు కదా. నేను సార్ నమస్కారం. 1996లో రాయలచెరువు రోడ్లో ఉన్న నాగాల తిరుపతి రాయల్ నగర్ తెలుగంగ ట్యాంకు పక్కన నిర్మించిన శివాలయంలో కమిటీకి సంబంధం లేని నరేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆలయ నిర్వాహకురాలు, కమిటీ చైర్మన్ పి కుమారి, కమిటీ సభ్యులను నరేష్ రెడ్డి అనే వ్యక్తి గత 8 రోజులుగా భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్వాహకురాలు కుమారి కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ పొందారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుట్టా నాగరాజు రాయల్ మాట్లాడుతూ 1996 నుండి వంశపార్యపర్యంగా కుమారి తండ్రి, ఆ తర్వాత కుమారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్వహణ బాధ్యతలు చేస్తుంటే మధ్యలో ఓ వ్యక్తి వచ్చి వేధించడం తగదని కోర్టును ఆశ్రయించిన ఆమెకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ, పోలీసులు తగిన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన సీనియర్ నాయకులు మురళీరెడ్డి, బలిజ సంఘం తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి గోపిరాయల్, జర్నలిస్టులు బివి రమణ, హేమకుమార్, అంబేద్కర్ భవన్ సభ్యురాలు నల్లాని నిర్మల, తిరుక్షేత్రాల రక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ ఓంకార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ రోడ్ వైండింగ్లో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాయల్ నగర్లో తెలుగంగ ట్యాంకు పక్కన సాయిబాబా గుడి పక్కన ఇక్కడ కూడా కేటాయించిన స్థలంలో ఇక్కడ విగ్రహాలు పెట్టి మా నాయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మా నాయన తర్వాత మా చెల్లెలు కుమారి, ఈమె బోర్డు చైర్మన్గా ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. 2006లో ఇక్కడ టెంపుల్ రినోవేషన్ చేశాము. 2006 నుంచి 2024లో పూర్తయింది. ఆ తర్వాత నరేష్ రెడ్డి అనే వ్యక్తి సహాయం చేశాడు, కానీ ఈ గుడి నాది అని మమ్మల్ని వెలివేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపైన మేము కోర్టులో కేసు వేశాము. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అతను ఇక్కడ టెంపుల్లో ప్రవేశించడానికి ఇది లేదు. కాబట్టి ఈ రోజు నుంచి అతను కానీ అతనికి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ గుళ్ళోకి రావడానికి కోర్టు అనుమతి లేదు. నమస్కారం. సంవత్సరాలకు ముందుగా రాయలచెరువు గేట్ ముందర ఉండగా అక్కడ చేసుకుంటూ ఉండగా వీరికి ఇక్కడ తుడావారు ఇక్కడ జాగా కల్పించడం వల్ల వీరు, మీ పేరేంటో కుమారి అనే వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇక్కడ ఈ జాగాలో వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తెచ్చిపెట్టుకొని అప్పటి నుంచి కూడా ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటూ వాళ్ళే ఈ గుడికి సర్వం చూస్తూ అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి ఈ గుడికి మీకు సంబంధం లేదని వీళ్ళని బయటికి గెట్టేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా, టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇప్పుడు మంజూరై ఉన్నది. మంజూరైనా కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. అటువంటి అప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడ ప్రవేశించినప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీరికి అండగా ఉండాలని మేము మా యొక్క జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఎవరైతే న్యాయస్తులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. వారు ఎవరైనా వచ్చినా కానీ మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి కూడా వీళ్ళకి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క టెంపుల్ని వీరు అనుభవిస్తూ ఉంటే ఇతరులు ప్రవేశించి, ఎందుకంటే ఈ టెంపుల్ని కూడా వదలడం లేదు జనాలు. ఎందుకంటే ఈ టెంపుల్లో వచ్చే ఉండిలో డబ్బుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగితే మేము ఒప్పుకోం. దీని వెనకన ఎవరున్నా కానీ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వీరికి న్యాయం చేసే విధంగా మేము వీరికి అండగా ఉంటామని కూడా మా జనసేన పార్టీ తరఫున మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా కలుపుకొని కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా, ఎస్పీ గారు కూడా వీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని వారి మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని మేము
ఎస్పీ గారికి కానీ అదేవిధంగా ఈ ఏరియా సిఐ కానీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కీసరపల్లిలో ఎక్కడైతే హైందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి, ఆ వైపున సుమారుగా 65 ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ కేటాయించినాం. 65 ఎకరాల్లో సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం. ఆ వైపున వెళ్ళారు. ఈ వైపున ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనపడుతున్నాయి కదా, అక్కడ రాత్రి పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ రాజు గారు కూడా ఈరోజు ఉన్నారు. మేమంతా ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం. అలాగే వెంకటేశ్వరనారాయణ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ గారు ఉన్నారు. అలాగే ప్రాణేష్ గారు ఉన్నారు. రైతులు విహెచ్పి మిగతా ప్రబంధకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే రవికుమార్ గారు రవికుమార్ గారు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. ఈరోజే ఆఫీసర్లతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వివిధ ఊర్ల నుంచి ఏవైతే బస్సులు వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం అనేది. రెండోది హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మేమంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. 5వ తారీఖున సుమారుగా ఈ 65 ఎకరాల్లో 2 లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగా వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కొస్తున్నట్టుగా ఉంది. అలాగే వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఇవి కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయితే ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూప్ వచ్చే అవకాశం కూడా ఉంది. త్వరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు. పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు.